తను చెప్తుంది, నువ్వు నమ్మేశావు, అంతేగా? చాచా, నీ గురించి ఎవరు ఏ తప్పు చెప్పినా నేను నమ్ముతానా? ఏం చేయమ్మా ఇది? తను నన్ను ప్రశ్నలు అడగటం ఏంటి, నేను సమాధానం చెప్పడం ఏంటి? ఒకసారి అందరిలో పరువు పోయింది, అది చాలదా? మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు? నువ్వు ఇదే విధంగా ప్రవర్తించావంటే ఇంట్లో నుంచి నేను బయటికి పంపించాల్సి వస్తుంది. ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. అప్పుడు మీరు పంపిస్తారో నేనే వెళ్ళిపోతానో ఆలోచిద్దాం. భాను, ఏంటి నువ్వు నీ పిచ్చి చేష్టలు? నువ్వేంటి మా ఏజీని ప్రశ్నించేదేంటి? ఏజీ అంటే ఎలా కనిపిస్తున్నారు నీకు? మీరు కాసేపు మీ పర్ఫార్మెన్స్ ఉన్నదెవరో చెప్తారా? చెప్పండి, ఎవరి అమ్మాయి? అంత దూరం వెళ్ళి ఆ అమ్మాయిని కలవాల్సిన అవసరం ఏంటి? ఆ ఇంట్లో అమ్మాయి ఉన్నా కూడా ఎవరూ లేనట్లు నమ్మించాల్సిన అవసరం ఏంటి? చెప్పండి, అసలు ఎవరి అమ్మాయి? మీకేమవుతుంది? జయమ్మ, నేనేదో తప్పు చేస్తున్నాను, ఆయన్ని అనుమానించడం నేరం అన్నట్టు మాట్లాడారుగా. మీ అబ్బాయి గారు ధర్మం తప్పని ధర్మరాజు అన్నట్లు చెప్పారు కదా, మరి ఇదేంటి? మాట్లాడితే మా ఏజే వీరుడు సూర్యుడు అంటారుగా, మరిప్పుడు అడగండి మీ మిస్టర్ పర్ఫెక్ట్ గారిని. ఆయన్నే అడుగుతావా, ఆయన్నే నిలదీస్తావా అంటూ నా మీద ఎగిరారుగా, మరిప్పుడు నిలదీయండి ఆయన్ని, ఈ అమ్మాయి ఎవరు అని. చాలు. ఇక ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉంటే నీకే మంచిది భాను. తను మాట్లాడటం కాదేజీ, నువ్వు తప్పు చేశావు అని భాను సాక్ష్యం కూడా చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి.
ఎవరి ఫోటో చూపించి మిమ్మల్ని ఆ విధంగా నిలదీస్తుంది అంటే ఈ భానుకి బుద్ధి చెప్పడానికైనా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఏజే. తనకే కాదు, మా ఏజే తప్పు చేయరు అన్న నమ్మకం గెలవడం కోసమైనా మీరు చెప్పాలి. చెప్పండి జే, అడుగుతుందిగా. ఆ అమ్మాయి ఎవరు? అంత దూరంలో ఆ అమ్మాయిని చాటుగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది. అవసరం ఉంది కాబట్టే తను దూరంగా ఉంచాను. అవసరం ఉంది కాబట్టే రోజు తన ఇంటికి వెళ్ళి వస్తున్నాను. అదే అంత అవసరం ఏమిటి? ఆ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? ప్రస్తుతానికేమీ కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య అవుతుంది. ఎస్, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నా కాబోయే భార్యని నేను రోజు కలుస్తున్నాను, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. చాలా నువ్వు చాలా పెద్ద విషయం కనిపెట్టేశావు. అందరి ముందు నన్ను దోషం చేసేశాను అనుకుంటున్నావేమో. ఇప్పుడు అర్థమైందా? శృతిని రేపు ఇంటికి తీసుకొస్తున్నాను. ఫోటోలో కంటే నేరుగా చాలా బాగుంటుంది. మా ఇద్దరిని కలిపేసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటావు. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే, ఇరు జగములు వేరే. ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అవడం అంటే ఇదే. ఇన్ని రోజులకి మన కోరిక తీరబోతుంది. అది కన్ఫర్మే గాని కొత్తగా ఈ క్యారెక్టర్ ఎవరు? ఎవరైతే మనకేంటి, మనం కోరుకున్నట్టుగా భానుని బయటికి పంపిస్తుంది కాబట్టి ఇక నుంచి తను కూడా మనకి ఫ్రెండే. మొత్తానికి ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. రేపటితో ఏజే ఇంటికి భాను రుణం తీరిపోతుంది.
ఏం ఆలోచిస్తున్నారు జయమ్మ? ఇంట్లో ఇంత పెద్ద విషయం జరిగిన తర్వాత ఇక దేని గురించి ఆలోచిస్తాను? ఆలోచించడానికి ఏముంది? ఏజే క్లియర్ గా చెప్పేశారు కదా. చెప్పాడని అంటారేంటి జయమ్మ? ఈ ఇంట్లో ఏదైనా సరే ఏజే నిర్ణయమే కదా ఫైనల్. ఏజే నిర్ణయమే ఫైనల్, నిజమే. కానీ దానివల్ల ఒక ఆడపిల్ల బాధపడుతుందన్న ఆలోచన మీకు లేదా? ఓహో, ఇంకా ఆ భాను బాధపడుతుందన్న దగ్గరే ఉన్నారా మీరు? తన వల్ల మేం బాధపడినా ఇబ్బంది లేదు, ఏజే బాధపడినా ఇబ్బంది లేదు, అంతే కదా. ఈ ఇంటి పిల్ల అనుకున్న ఏ ఆడపిల్ల కష్టపడటం నాకిష్టం ఉండదు. అయితే మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే భాను జీవితం అన్యాయం అయిపోతుంది. ఏంటి జయమ్మ మీరు ఇంకా భాను అన్యాయం అయిపోతుందన్న దగ్గరే ఉన్నారు? ఏం చెప్పారు ఏజే? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు కదా. ఇంకా భాను ఎందుకు ఇక్కడ? ఆ అమ్మాయి రాగానే భాను ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే. దానికి మీరు అడ్డుపడి మళ్ళీ ఏజేకి కోపం తెప్పించే పనులు చేయకండి. ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత ఊరికే చెప్పలేదు. మరేమిటి, మీలాగే తను కూడా ఈ ఇంటికి కోడలిగా వచ్చింది. మీ అత్తగారిని ఇంట్లోంచి బయటికి పంపిస్తుంటే ఎలా పంపిస్తారో అని అడ్డుపడాల్సిన మీరు అది వదిలేసి తన ఇంట్లోంచి ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారా? తను అసలు ఈ ఇంటికి రావడమే మాకిష్టం లేదు, ఏజేకి కూడా ఇష్టం లేదు. అసలు ఏం జరిగిందో, తను ఈ ఇంట్లోకి ఎలా వచ్చిందో మీకు బాగా తెలుసు. ఇప్పటి వరకంటే ఏజే మంచితనం వల్ల ఆమెని ఇంట్లో ఉండనిచ్చారు. ఇప్పుడు ఏజేనే అవమానించి పరువు తీయాలనుకున్నప్పుడు ఇంకా భాను గురించి ఆలోచించేదేంటి? ఏజే బావుండాలని తల్లిగా మీరెలా కోరుకుంటారో ఈ ఇంటికి కోడళ్లుగా మేం కూడా అలాగే కోరుకుంటున్నాం. తనకి నచ్చని అమ్మాయిని తీసుకొచ్చి బలవంతంగా కాపురం చేయాలని చూడ్డం కంటే ఆయనకి ఒక అమ్మాయి నచ్చింది అని చెప్తున్నారు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నారు కదా, ఇంకేంటి మరి? మీలాగా ఆలోచించబట్టే ఉమ్మడి కుటుంబాలు కాస్త ఒంటరి కుటుంబాల్లాగా అయిపోతున్నాయి. పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు ఆ తోడి కోడళ్ళు అక్క చెల్లెలలాగా కలిసిపోయి ప్రేమగా ఉండాలి. అది వదిలేసి మీరేమిటిలా? తను మా అత్తగారని మేము అనుకోవడం లేదు, ఎందుకంటే తను ఏజే భార్య అని మేము అనుకోవడం లేదు కాబట్టి. వద్దు జయమ్మ, ఇక ఏజేని బాధ పెట్టాలని చూడొద్దు. తన మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటేనే ఆయన సుఖంగా ఉంటారు. తన సంతోషమే కదా మనకి కావాల్సింది. తన సంతోషానికి అడ్డుపడి ఎందుకు ఆయన్ని అలా బాధ పెట్టాలి? మీ ఆలోచనలు మీ బుద్ధులు మారవు. రాత్రి జరిగిన దానికి లోపల ఆ పిల్ల ఎంతో అల్లాడిపోతూ ఉంటుంది. అది ఆలోచించారా మీరు? తన వల్ల ఎన్ని రోజులు మేం కూడా బాధపడ్డాం కదా, దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మేమిప్పుడు ఆలోచించటానికి. అయితే ఇప్పుడు ఏమంటారు? ఏజే నిర్ణయాన్ని మేము సమర్థిస్తాం. తను చెప్పినట్టు భానుని బయటికి పంపించి ఆయనకి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేస్తాం. మనకు కూడా కావాల్సింది అదే కదా, వాళ్ళ సంతోషమే కదా. ఇంటికి పెద్దదానిగా నేను నిర్ణయం తీసుకోవాలి. ఇంకా మీ నిర్ణయాలు కూడా పనికిరావు జయమ్మ. ఈసారి ఏజే మనసు మారడం చాలా కష్టం. తను అనుకున్నదే జరుగుతుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకునే వస్తారు.
భాను, ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుకుంటున్నాను జయమా. ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు భాను? మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది జయమా. నీ ఆరోగ్య సూత్రాలు కట్టిపెట్టు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బీపీ మాత్రల్ని నేను బఠానీల్లా మింగుతున్నాను. కూల్ జయమా, కూల్. కూల్గా ఎలా ఉండగలను భాను? నువ్వేమో 48 గంటల్లో అది చేస్తాను ఇది చేస్తాను అని ఏదో ఫోటో తీసుకొచ్చావు. ఏజేనేమో ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. ఇప్పుడిప్పుడే మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదురుతుంది అనుకుంటుండగా కృష్ణ తులసి సీరియల్లో శ్యామాని అఖిల్ని విడగొట్టడానికి ఐశ్వర్య ఉన్నట్టు ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు రాబోతున్నారు ఏమిటో. ఏజే వచ్చినట్టున్నాడు. ఈ ఆటల తర్వాత ఆడుకుందో గాని ముందరా. శృతిని రేపు ఇంటికి తీసుకొస్తున్నాను. మా ఇద్దరిని కలిపేసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటావు.